హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు డిన్నర్‌లోకి అయితే నేను చపాతీ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ నేను పన్నీర్ కర్రీ చేశాననమాట. దానిలోకి కాంబినేషన్ చపాతీ అయితే బావుంటుందనేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. కానీ ఇంత చలిలో గూడా వంటింట్లో ఉండేవారికి మాత్రం ఈ ఉడకపోత తప్పదండి ఖచ్చితంగా ఇది మాత్రం. ఎందుకంటే నాకైతే చెమటలు గారిపోతున్నాయి ఆ వేడికి. అండ్ చపాతీ అయితే చేసేసాను. అది లాస్ట్ చపాతీ అనమాట. అండ్ ఇదొచ్చేసి కర్రీ, పన్నీర్ కర్రీ. పన్నీర్ అయితే లేదు అందులో. ఓన్లీ గ్రేవీ మాత్రమే మిగిలింది. పన్నీర్ నేనే ఎక్కువ తినేసానండి. మా పిల్లలైతే ఎక్కువ తినరు. శ్రీవల్లి, నేనిద్దరం తింటాము. ముందు నేను పన్నీర్ ఎక్కువ ఇష్టపడేదాన్ని కాదండి. కానీ ఒకసారి ఏదో ఫంక్షన్‌లోనో లేదంటే మ్యారేజ్‌లోనో తిన్నాను. అప్పటి నుండి నాకసలు ఫేవరెట్ అయిపోయిందనమాట. అంటే వండే విధానంలో ఉంటదనమాట. కొంతమంది అంత స్మెల్ వచ్చేలాగా వండుతారు. కానీ నేను తినే దగ్గర అసలు స్మెల్ రాలేదండి. అప్పటి నుండి ఇంకా నేను టిప్స్ ఏంటో తెలుసుకొని అలాగా వండడమే ట్రై చేశాను. బావుంది. అండ్ మీరు ఇవాళ డిన్నర్‌లోకి ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.